అండ్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసా? తెలీదా? అయితే చెప్తాను, వినండి. ఇండియన్ కుకరీ ది మోస్ట్ స్పెషల్ షెఫ్ మోనికా, 96th బ్యాచ్, దెహ్రాదూన్, బ్యాచ్ నంబర్ 12345678. ఏంటి ఎక్కువ చెప్పానా? ఇలా చెప్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? పోక్రీ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ గుర్తురావట్లేదు. అఫ్ కోర్స్ నేను మార్చి చెప్పుకున్నాను, అది పోలీస్ బ్యాచ్, ఇది కుకరీ బ్యాచ్ కదా, అందుకే. యాక్చువల్లీ పోలీస్ బ్యాచ్ అనగానే దెహ్రాదూన్ గుర్తొస్తుందండి. చల్ల చల్లగా ఎంత బాగుంటుందో కదా, ఆ లొకేషన్ కానీ, ఆ ఏరియా కానీ, అక్కడ ప్రదేశాలు అంటే ఆ హిల్స్ కానీ, మంచు చాలా అందంగా ఉంటుంది. నాకు దెహ్రాదూన్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది పోక్రీ సినిమా. పోక్రీ సినిమా గురించి ఆలోచించగానే టక్కని స్ట్రైక్ అయ్యేది ఎవరు? మనం మహేష్ బాబు. ఇంతకీ నువ్వు వచ్చింది కుక్కరీ షో అయితే మహేష్ బాబు ఏంటి, దెహ్రాదూన్ ఏంటి, పోక్రీ సినిమా ఏంటనే కదా. నా గెటప్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీస్ ఉత్తరాఖండ్ స్పెషల్ రెసిపీస్. మరి అక్కడున్న క్విజన్ ని కమౌనీ క్విజన్ అంటారు. దెహ్రాదూన్ లో కమౌనీ క్విజన్ రెసిపీస్ అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓన్లీ దెహ్రాదూన్ కాదు, మనకి ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే నైనితాల్, దెహ్రాదూన్, రిషికేష్ ఇలా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఫేమస్ ప్లేసెస్, టూరిజం కి ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. చాలా చల్లగా అందంగా ఉంటాయి, సీనిక్ బ్యూటీస్ ఆ ప్లేసెస్ అన్ని. అంతేకాదు కమౌనీ క్విజన్ కూడా చాలా బాగుంటుంది. మరి కమౌనీ క్విజన్ గురించి, ఉత్తరాఖండ్ గురించి, దెహ్రాదూన్ గురించి, అక్కడ మనుషుల గురించి ఎన్నో విశేషాలు ఈ వీక్ అంతా మీ మోనికా మీకు చెప్పేస్తుంది. మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే కమౌనీ క్విజన్ నుంచి 2 రెసిపీస్ పేర్లు చెప్పేనా? లేస్ అండ్ జోలే. లేస్ అంటే షూ లేస్ కాదండి, అక్కడ ఉండే రెసిపీ అన్నమాట. కమౌనీ రెసిపీని వాళ్ళు జోలే అంటారు. జోలే అంటే థిన్ గ్రేవీ లాగా ఉంటుంది. అండ్ లెసు అంటే అది ఒక చక్కటి రెసిపీ. మరి లెసుని ఏమంటారంటే మండువా రోటీ అని కూడా అంటారండి. అక్కడ ప్రజలందరూ దాన్ని మండువా రోటీ అంటారు, కొంతమంది లెసు అంటారు. ఈ రెండు ఒకటే అన్నమాట. రెసిపీ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. అసలు రెసిపీ ఎలా ఉంటుంది అనే కదా, ఎందుకు సస్పెన్స్, నేను చూపించేస్తాగా ఇప్పుడు. మరి చూపించినా? లెసు మండువాకి రోటీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. చాలా 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 ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలాలు ఉన్నాయి కదా. సో మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను నిమిషాల్లో చూపిస్తాను. ఫస్ట్ కాస్త గోధుమ పిండి తీసుకొని మనం పూరీలకి ఎలా కలుపుకుంటాం, చపాతీలకి ఎలా కలుపుకుంటాం అలా కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లోని రాగి పిండి, దీన్ని కూడా సేమ్ అలాగే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకున్నాక రాగి పిండి కలిపినప్పుడు మాత్రం వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి, ఎందుకంటే గోధుమ పిండిని కలిపినంత ఈజీగా మనం దాన్ని కలపలేము. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను గోధుమ పిండి కలుపుకుంటున్నాను. అక్కడ కస్టమ్స్, ట్రెడిషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు నా గెటప్ చూసారు కదా, అక్కడ ఆడవాళ్ళు ఏంటంటే ఒక వులెన్ సారీ, అక్కడ బాగా చలిగా ఉంటుంది, వణుకుతుందండి, -degrees కూడా వెళ్ళిపోతుందంట టెంపరేచర్. సో అక్కడ ఏంటంటే మామూలుగా మనలాగా సిల్క్ శారీస్ కట్టుకోరు, వులెన్ శారీ కట్టుకుంటారు. నేను ఎక్కడ వులెన్ శారీ తెచ్చుకోగలనండి, అందుకే ఈ సిల్క్ శారీతో సరిపెట్టుకున్నాను. కానీ అక్కడ వాళ్ళు వులెన్ శారీ కట్టుకొని దాని మీద ఒక కోట్ వేసుకొని ఇలా తలకి ఒక స్కార్ఫ్ లాంటిది పెట్టుకుంటారు, అది కూడా వైట్ కలర్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వాళ్ళకు ఒక ప్రైడ్ అంట, అంటే ఒక గొప్పతనం. అంతేకాకుండా ఆడవాళ్ళకి అదొక కష్టం అంటండి. ఇలా తెల్లటి స్కార్ఫ్ని తల మీద వేసుకోవాలి, ఇలా పెద్దగా నల్ల బొట్టు, దాని చుట్టూ మళ్ళీ వైట్ కలర్ డాట్స్ పెట్టుకోవాలి. అండ్ ముక్కు రింగ్ అండి, ఇంత పెద్దది పెట్టుకుంటారు, నత్ అంటారంట ఆ రింగ్ని. అంత పెద్దది పెట్టుకుంటే నా ముక్కుడి పడిపోద్దేమని నేను చిన్నది పెట్టుకుని వచ్చాను. సో ఓవరాల్గా ఇలా తయారవుతారు, అది చూపిద్దామని ఈ గెటప్ వేసాను నేను. సో మరి ఇది కలిపేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ పడుతుంది.
మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి చేసుకుంటారంటండి, మకర సంక్రాంతి వాళ్ళకి అది ఆ పండుగ చాలా ఫేమస్. అలాగే హోలీ కూడా చేసుకుంటారు. ఇది కలుపుకున్నాను కాబట్టి పక్కన పెట్టుకొని రాగి పిండి కలుపుకుంటాను. సరే, ఈ మాత్రం కలుపుకుంటే సరిపోద్దండి. ఇందులో కానీ ఎక్కువ వాటర్ వేసారంటే అది దోశ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా కలిపి పెట్టుకోండి. సో పిండి రెడీగా ఉంది కదా, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ని హీట్ చేసుకుంటే రెడీగా ఉంటుంది. ఇందులో కాస్త నెయ్యి వేసుకొని జస్ట్ గ్రీజింగ్ కి మాత్రమేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి, దీంతో చిన్న రోటీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి ఏదైతే ఉందో ఇది కొంచెం తీసుకొని ఇందులో పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్నాక మనకి ఎంత థిక్గా కావాలి అనేది మనం చూసుకోవచ్చు. ఇవి చపాతీలాగా పూరీలాగా మనకి పల్చగా రావు. యాక్చువల్లీ చేతిలోనే ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఎంత మందంగా కావాలన్నది చూసుకోవాలి మనం. ఇలా చేసుకునేటప్పుడు కాస్త అజ్వైన్ అంటే మనకి వాము ఇలా దీని మీద వేసుకోవాలి. అప్పుడు ఇలా ప్రెస్ అయిపోతాయి. నేను కొంచెం మందంగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి చపాతీలాగా పూరీలాగా రాదని చెప్పాను కదా. మండువాకి రోటీ ఇది. దీన్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అలాగే ఇంకొకటి చేసి పెట్టుకుంటాను. సో మరి రెండు వైపులా ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, కొంచెం నెయ్యిలా గ్రీస్ చేసుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. మరి అది ఫ్రై అయ్యాక వెయిట్ చేస్తారా? సో మరి చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, లెస్సు రెడీ అయిపోయింది. మనం లోపల వేసుకున్న రాగి పిండి ఎంత చక్కగా కనిపిస్తుందో. యాక్చువల్లీ రాగి పిండి చాలా మంచిది హెల్త్కి, కానీ మనకి తెలిసిన రెసిపీస్ రాగి పిండితో చాలా తక్కువ ఉంటాయి. రాగి రోటీలు చేసుకొని తిన్నారా మీరు ఎప్పుడైనా చెప్పండి? రాగి సంకటి కొన్ని ఏరియాల్లో తింటారు, ఓన్లీ రాగి పిండితో రోటీ రాదు అసలు. సో వాళ్ళు చూసారు అంత తెలివైన వాళ్ళు గోధుమ పిండిలో దాన్ని స్టఫ్ చేసేసారు. సో జనరల్గా పిల్లలకి కొంతమందికి అయితే తెలియని కూడా తెలియదు ఇందులో మనం రాగి పిండి స్టఫ్ చేసామని. తింటే టేస్ట్లో చెప్పగలరేమో కానీ చూస్తే అయితే తెలీదు.
సో రాగి పిండి హెల్త్కి చాలా మంచిది, అలాగే గోధుమ పిండి రొట్టెలు ఎప్పుడూ మంచివే మనకి. సో ఈ రెండిటి కాంబినేషన్లో చక్కటి రోటీస్ రెడీ అయిపోయి. సో మరి వీటిని ఏమంటారంటే లెసు అంటారు. ఈ లెసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లెసుకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. లెసు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి కాస్త నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో రాగి పిండిలో కాస్త నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి అది వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిని అందులో స్టఫ్ చేసి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని ఆ తర్వాత చపాతీల్లాగా ఒత్తుకొని కాస్త వాము వేసుకోవాలి. ఆ తర్వాత పాన్ మీద వేసి 2 వైపులా నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన లెసు రెడీ. లెసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ప్రాసెస్ చాలా ఈజీ, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ కిచెన్లో ఉండేవే. వాము అందరి దగ్గర ఉంటుంది, గోధుమ పిండి కంపల్సరీగా ఉంటుంది, రాగి పిండి ఉండకపోవచ్చు, అన్ని మార్కెట్లోని అన్ని షాప్స్లో దొరుకుతుంది కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు. సో మరి అంతా బాగానే ఉంది, కానీ మోనికా ఏంటి అసలు ఏం గార్నిష్ చేయలేదు, అది ఒక చట్నీ లేదు, ఒక సాస్ లేదు, ఇలా పెట్టిందేంటి, ఎలా తింటారు, ఇలానే తింటారా అని అనుకుంటున్నారా? కాదండి, దీన్ని ఇలా తినరు. యాక్చువల్లీ దీన్ని జోల్తో తింటారు. దీని కాంబినేషన్ కంపల్సరీగా జోల్ వస్తుంది. ఇక్కడ ఒక బౌల్తో మనం జోల్ పెట్టుకుంటే ఇది కంప్లీట్ ఒక లంచ్ అన్నమాట ఉత్తరాఖండ్ వాళ్ళకి. సో మరి జోల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ టేస్ట్ చెప్పేస్తా, కానీ జోల్లో డిప్ చేసుకొని తింటేనే ఇది సూపర్గా ఉంటుంది. ఇలా కూడా తినొచ్చు. సో ఇలా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫ్లాట్ టేస్ట్. మనం కారం ఏమి వేసుకోలేదు, ఉల్లిపాయలు మసాలాలు ఇందులో ఏం లేదు. పరాటా కాదు కదా ఇది. సో గోధుమ పిండి ఎలా ఉంటుంది, గోధుమ పిండితో చేసుకున్న చపాతీలు ఎలా ఉంటాయి, అందులో కాస్త మనం రాగి పిండి యాడ్ చేసాం. సో దీని టేస్ట్ ఏంటంటే బాగుంది, సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది, చక్కగా ఉంది. ఇప్పుడు జోల్ చేస్తాను. జోల్తో కలిపి తింటే బోల్డ్ చెప్తాను నేను మీకు అప్పుడు. ఇంతకీ జోల్ ఏంటనే కదా, జోల్ ఏంటంటే ఒక గ్రేవీ. మనకి నార్త్ ఈస్ట్ సైడ్ అంతా కూడా జోల్, ప్రతిదానికి వాళ్ళు జోల్ యూజ్ చేస్తారు. అది పల్చుగా చేసుకోవచ్చు, తిగ్గా చేసుకోవచ్చు. అంటే మన తెలుగు వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇగురు అంటారు. చూడండి, పులుసు కూరలు, ఇగురు కూరలు రెండు వేరే వేరేగా ఉంటాయి. సో మనం ఇగురు కూరలు అంటాం కదా, వాళ్ళు దాన్ని జోల్ అంటారు. కానీ తిగ్గా కాకుండా బాగా పల్చగా చేసుకుంటారు. కొన్నిసార్లు దాన్ని తిగ్గా తయారు చేస్తారు రోటీతో తీసుకునేటప్పుడు. ఏదైనా వాళ్ళకి జోల్ లేనిది అవదండి. అంటే అన్నంలో కలుపుకోవాలన్నా, రోటీని డిప్ చేసుకొని తినాలన్నా వాళ్ళకి జోల్ కంపల్సరీగా ఉండాలి. మరి దీంతో కాంబినేషన్ జోల్ అన్నాను కదా, ఆ జోల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. జోల్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు రోటీతో, అంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసుకునే లెసుతోని జోల్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కదా. అయితే ఓన్లీ దీనికోసమేనేమో జోల్, ఇంకా దేనికి పనికిరాదేమో అని అనుకోవద్దు. మనం చేసుకునే, అంటే మన తెలుగు వాళ్ళు వండుకునే దోశలతో కానీ, చపాతీలతో కానీ, పూరీలతో కానీ ఈ జోల్ తీసుకోవచ్చు. అంటే ఇది ఒక కర్రీ లాంటిది కదా. సో మనం దీంతోనే దీని కాంబినేషన్ యూస్ చేసుకోవచ్చు. సో మరి ఇన్ని వాటికి కాంబినేషన్ని మనం ఈ జోల్ వాడచ్చు అంటే దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి కదా, ఫ్యూచర్లో పనికొస్తుంది కదా. సో మరి అది ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం శనగపిండిని ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఉప్పు ఇది వేసుకున్నాక దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. ఇందులో పెరుగు వేసుకోవాలి. దీన్ని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. మనం కలుపుకునేటప్పుడు కొంచెంగా పెరుగు వేసుకుంటే బెటర్.
అప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత పెరుగు వేసుకోవాలో తెలుస్తుంది. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, డన్. ఇది రెడీ అయిపోయింది. డన్ అంటే ఇంతే అనుకోగలరు. అయ్యో చాలా ప్రొసీజర్ ఉందండి, అది ఎలాగో చెప్తాను నేను. ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం, దీంతో మనకు పని లేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మరి ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త గార్లిక్ అంటే మన వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో మనం ఎక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు కాబట్టి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కారం వేసుకోవాలి. సో చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకుంటే తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఓకే, ఈ బాగా ఫ్రై అవుతుందిగా మనం కాస్త జీలకర్ర వేసుకుందాం. అంటే పోపు పెట్టుకుంటున్నాం సింపుల్గా. ఆ తర్వాత హింగువ. వీటిని కాస్త ఇలా కలుపుకొని వెల్లుల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, లేకపోతే అది పచ్చి వాసన ఉండిపోతుంది. ఓకే, చూసారు కదా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. అలా రాగానే ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసేసుకోవాలి. శనగపిండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. సో అది మాడిపోకముందే మనం దాన్ని కలిపేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కాస్త ఉప్పు, కొంచెం పసుపు. అంటే మనకి శనగపిండి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం డార్క్ కలర్ వస్తుంది. అంతేకాకుండా శనగపిండిలో ఉన్న పచ్చిదనం పోవాలంటే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అంతేకాకుండా కాస్త దీన్ని ఉడకనివ్వాలి. ఓకే, సో చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. దీన్ని ఒక్క 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. సో ఇది బాయిల్ అయిందా లేదో చూసుకుందాం. ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది. సో దీన్ని పల్చగా తీసుకోవచ్చు, తిగ్గా తీసుకోవచ్చు. రోటీతో అయితే తిగ్గా బాగుంటుంది. సో నేను కొంచెం తిగ్గానే చేసుకుంటున్నాను. దీనికి లాస్ట్లో ఒక ఫైనల్ టచ్ ఉంది, అదేంటంటే మెంతుకూర. దీన్ని మనం మెంతుకూరతో గార్నిష్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను. వెజిటబుల్స్ వాళ్ళకి ఫ్రెష్గా బోల్డ్ అని దొరుకుతాయి, వెరైటీస్ కానీ లేకపోతే అబెండెన్స్గా దొరుకుతాయి అనమాట. సో దానివల్ల ఎక్కువగా వాళ్ళ దగ్గర అన్ని రెసిపీస్ కూడా వెజిటేరియనే ఉంటాయి, నాన్ వెజ్ కూడా ఉంటాయి, కొంచెం తక్కువ. సో వెజిటేబుల్ రెసిపీస్ అన్నీ చాలా వెరైటీస్, చాలా వాట్ యు కాల్ టేస్టీగా తయారు చేసుకుంటారంట. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఫినిషింగ్ టచ్ ఏంటంటే దీన్ని ఘీతో గార్నిష్ చేసుకోవాలి. సో గార్నిష్ చేసుకున్నాం కదా. సో మరి చూసారు కదండి, ఉత్తరాఖండ్ స్పెషల్ కమోని రెసిపీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో జోల్ రెడీ అయిపోయింది. ఈ
జోల్ ఎలా తయారు చేయాలి, అసలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి మరొకసారి చూసేయండి. జోల్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 4 రెబ్బలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మెంతుకూర 1/2 కప్పు. జోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, పసుపు, పెరుగు వేసి కాస్త నీళ్లు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి అందులో ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకొని పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మెంతుకూరని చిన్నగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో వేసి 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేసుకొని నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోల్ రెడీ. జోల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి లెస్సుతో జోల్ తింటే బాగుంటుందని నేను ఇందాక మీకు తెగ ఊహించాను కదా. సో ఇప్పుడు నేను లెస్సుతో టేస్ట్ చేస్తాను. ఇది కరెక్ట్ కాంబినేషన్ అండి, ఇలా తినాలి. ఇందాక ఓన్లీ రోటీ తింటే ఫ్లాట్గా ఉంది టేస్ట్. రోటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, నేను చెప్పవసరం లేదు. కానీ ఈ జోల్ని యాడ్ చేసుకొని అంటే డిప్ చేసుకొని జోల్తో తింటే మాత్రం చాలా బాగుంది. నేను చెప్పాను కదా, ఇది దోశలతో కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీతో కూడా బాగుంటుంది. తప్పకుండా అలా కూడా ట్రై చేయండి. అంతేకాదు లెస్సులోని మనం రాగిపిండి వేసుకున్నాం కదా, దానివల్ల హెల్త్కి చాలా మంచిదండి. కాళ్ళ నొప్పులు ఉంటే ఫట్టుమని పోతాయి. మీరు రెగ్యులర్గా రోటీ చేసుకుంటారు కదా, చాలా మంది ఇళ్లలో ఈ మధ్యన డిన్నర్ అంటే రోటీ తింటున్నారు, రైస్ తగ్గించేశారు. సో ఆ రోటీలోని అంటే మనం రోటీ పిండి చేసుకునేటప్పుడు సేమ్ నేను చూపించిన ఈ లెస్సు ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. లెస్సు చాలా బాగుంది, జోల్ కూడా చాలా బాగుంది. మరి ఈరోజు చూసారు కదండి కమోని రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. ఈరోజు ఏంటి, ఈ వీక్ అంతా మీకు పండగే. కమోని రెసిపీస్తో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్.